వశిష్ఠ మునీంద్రుణ్ణి పుత్రశోకం పీడిస్తుంది. అందుచేత ఆయన ఒకచోట ఉండలేకపోయాడు. పర్వతాలపై, పాపం నదీలపై, సరస్సులపై, గడ్లపై అట్లా 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 తిరుగుతున్నాడు. ఇక ఎట్లా చావు రాదు అని తెలిసిపోయి ఇంక తిరగటం అంతే. పోయిన తిరుగుదామని తిరుగుతున్నాడు. ఆ తిరుగుతూ ఉండగా ఆ మహర్షికి హైమవతి నది కనిపించింది. ఆ నది అతి భయంకరమైన నది. అందులో భయంకరమైనటువంటి మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి. హైమావతిలో నదిలోకి దిగినవాడు బయటకు రాడు. సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాడు, అంటే మరణిస్తాడు. అది బాగా కథ విన్నాడు. అలాంటి నదిలోకి ముని అదే కావలసింది దూకేశాడు. అయితే ఆ హైమావతి నది వశిష్ఠముని అగ్ని వంటి తేజస్సు కలవాడిగా భావించింది. వెంటనే ఆ నది 100 పాయలుగా చీలి పరుగులు పెట్టింది. అందువల్ల ఆ నది శతధ్రువు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. హైమావతి నది వశిష్ఠముని జాగ్రత్తగా గట్టుకు చేర్చి విడిచిపెట్టింది. ఏం చేస్తారు ఇక వశిష్ఠుడు? తాను గట్టు మీద ఉన్నానని గ్రహించాడు. దేహత్యాగం చేయటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. ఇక ప్రయోజనం లేదు. చివరిది ఒకటి ఉండింది. హైమావతి నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద నది అని వచ్చాను ఇక్కడ. అసలు నన్ను చూసి మొసళ్ళంతా చేపల్లాగా పరిగెత్తిపోయాయి. ఒక్కటి దగ్గరికి రాలేదట. ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ 100 పాయలుగా పారిందని చెప్తారు. అక్కడ అందుకని ఆ పేరు వచ్చింది దానికి. తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. తర్వాత ఆ మునీంద్రుడు వివిధ పర్వతాలకు, వివిధ ప్రదేశాలకు వెళ్ళాడు. అప్పుడు ఆయనతో పాటుగా ఆయన కోడలు అదృశ్యంతి కూడా వెళ్ళింది. దీని మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అదృశ్యంతి కూడా వెళ్ళింది. ఆయన తన వెనుక ఎవరొస్తున్నారో కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో వచ్చేసింది. ఆయనకు అసలు తన మీదే ధ్యాస లేదు వశిష్ఠుడికి. ఒకనాడు ప్రయాణంలో తన వెనుక నుంచి స్వరబద్ధంగా వేదం చదువుతున్నటువంటి ధ్వనిని మహర్షి విని ఆశ్చర్యపోయాడు. ఎవరు నా వెనకల వేదాన్ని చదువుతున్నారు, స్వరబద్ధంగా చదువుతున్నారు, నా వెనుక ఎవరు వస్తున్నారు అని అడిగాడు గట్టిగా. అప్పుడు కోడలైనటువంటి అదృశ్యంతి, మహాత్మా, నేను మీ కోడల్ని, శక్తి భార్యను అంది. వశిష్ఠుడు, కుమారి, అయితే వేదం చదువుతున్న గొంతు ఎవరిది? ఇది అచ్చం నా కొడుకైనటువంటి శక్తి గొంతులాగానే ఉంది అన్నాడు. నా శక్తి కూడా వస్తున్నాడా? ఏమిటిది? మగ గొంతు వినపడుతున్నది, నువ్వు వచ్చేది ఆడదానివి కదా. అప్పుడు అదృశ్యంతి, మహాత్మా, నేను మీ కోడల్ని, మీ కుమారుడి పుత్రుడే నా గర్భంలో ఉన్నాడు. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి నా గర్భంలోనే వేదాన్ని చదువుతున్నాడు. 12 సంవత్సరాలట. అంతవరి లోపలే చదువుతున్నాడు, వేదాన్ని చదువుతున్నాడు. వశిష్ఠముని ఆ మాట విని ఎంతో సంతోషించాడు. ఆహా, నా వంశం నాశనం కాలేదు, నా వంశాన్ని నిలబెట్టే అంకురం ఉంది అని ఆ క్షణం నుంచే ముని మరణ సంకల్పాన్ని విడిచిపెట్టాడు వశిష్ఠుడు. ఇంకెందుకు నేను వెళ్ళాలా? తిరుగుతూనే ఉన్నాడు అంతా. ఎప్పుడు చూసినా అదే పని. దిన్నమో ఒకపారి ప్రయత్నం చేస్తుంటాడు, కానీ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కోడలు చెప్పినటువంటి మాట చాలా ఆనందమైపోయింది. తిరిగి తన కోడలతో కలిసి తన ఆశ్రమానికి వచ్చేశాడు వాపసు. అప్పుడు అడవిలో ఒక చోట కూర్చొని ఉన్నటువంటి కల్మషపాదుణ్ణి చూశాడు. అప్పుడు రాజును ఆవాహించి ఉన్నటువంటి రాక్షసుడు కోపంతో పైకి లేచి వశిష్ఠ మహర్షినే తినేసేయాలనుకున్నాడు. ఆ రాక్షసుడిని చూసి అదృశ్యంతి భయపడి వశిష్ఠుడితో ఇలా అంది. అదృశ్యంతి కోడలు, మహాత్మా, అదిగో ఆ రాక్షసుడు పెద్ద కర్ర పట్టుకొని ఇటే వస్తున్నాడు. అతడు యముడిలాగా ఉన్నాడు.
మీరు తప్ప ఈ రాక్షసుడిని ఎవరు కూడా ఆపలేరు. ఈ పాపాత్ముడి బారి నుండి నన్ను రక్షించండి, నన్ను ఏమైనా చేసేస్తాడు, లేకపోతే ఈ రాక్షసుడు మనల్ని తినేస్తాడు అని కంగారు పడింది. వశిష్ఠుడు, కుమారి భయపడు, వీడు నిజంగా రాక్షసుడు కాదు, కల్మషపాదుడు అనేటువంటి ఒక మహారాజు భయంకర రూపాన్ని ధరించి ఈ అడవిలో నివసిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి హూంకరించాడు. అంతే, హూమన్నాడు. అంతే, మీదికి వస్తున్నటువంటి రాక్షసుడు అక్కడే నిలబడిపోయాడు. ముని మంత్రజలాన్ని చల్లి తన యోగశక్తితో రాజు శాపాన్ని తొలగించాడు. ఇలా కల్మాషపాదుడు యొక్క రాజు 12 సంవత్సరాల కాలం శక్తిముని తేజస్సుతో గ్రహణంలో సూర్యుడి మిత్రుడినట్లుగా మృంగబడ్డాడు. అంటే సూర్యుడు మృంగబడినట్లుగా గ్రహణంతో సూర్యుడు మింగబడుతుంటాడే, ప్రతి సంవత్సరం మనం చూస్తున్నామే, అట్లా మింగబడ్డాడు. శాపంతో బాధించబడ్డాడు. శాపం నుంచి విముక్తిని పొందగానే సూర్యుడిలాగా వెలిగిపోయాడు. అంతవరకు గ్రహణంలాగా ఉన్నాడు. వివేకాన్ని పొంది మునికి నమస్కరించి ఇలా అన్నాడు, మునీంద్ర, నేను మీ సేవకుణ్ణు, నన్ను ఆజ్ఞాపించండి, మీ కోరిక ఏమిటో చెప్పండి అని అన్నాడు. వశిష్ఠుడు, మహారాజా, కాలమే నా కోరికను తీర్చింది, అందుచేత రాజ్యానికి తిరిగి వెళ్ళి హాయిగా పాలించుకో, విప్రులను ఎప్పుడూ అవమానించకు, ఈ మాటను బాగా జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. కల్మషపాదుడు, మునీంద్ర, మీ మాట ప్రకారమే నడుచుకుంటాను, విప్రులను ఎప్పుడూ అవమానించను, వారిని పూజిస్తాను. నేను మా ఇక్ష్వాకు వంశీయులైనటువంటి పితరుల రుణం తీర్చుకోవాలి, అందుకు మా వంశాన్ని వృద్ధి చేసుకోవాలి, కనుక నాకొక మంచి పుత్రుణ్ణి అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఇక్ష్వాకు కులం వంశమది. వశిష్ఠుడు, అలాగే నీకు పుత్రుడు పుడతాడు అని మాట ఇచ్చాడు. తర్వాత రాజు మహర్షితో కలిసి అయోధ్యకు వెళ్ళాడు. ప్రజలందరూ మహారాజుకు ఘనంగా స్వాగతం పలికారు. నగరమంతా చక్కగా అలంకరించారు. రాజు మహర్షి ఇద్దరు కూడా రాజభవనంలోకి అడుగుపెట్టారు. అక్కడ వశిష్ఠ మహాముని మహారాణికి పుత్రుణ్ణి అనుగ్రహించి మాట నిలుపుకున్నారు. రాజు వద్ద సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. రాణిగారు గర్భం ధరించి ఎంతో కాలమైంది, ప్రసవ కాలం దాటిపోయింది, అయినా ప్రసవం కాలేదు. మాట ఏమో వరం ఇచ్చారు, కానీ పిల్లకాయ పుట్టలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది, రాయి అశ్మం అంటారు, తీసుకొని గర్భం మీద కొట్టుకుంది. ఎక్కడైనా ఉందా ఇది, గర్భం మీద కొట్టుకుంది, అయినా ప్రసవం కాలేదు. గర్భం మీద కొట్టుకున్నా కూడా కాలేదు. తర్వాత 12 ఏళ్ళు గడిచాక ఆమెకు ఒక పుత్రుడు పుట్టాడు. అతడు అశ్మకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రాజర్షి అయ్యాడు. పౌదాన్య నగరంలో నివసించాడు అన్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడు అర్జునుడికి విస్తృతంగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి కథను చెప్పసాగాడు. ఇంకా ఉంది. ఓ అర్జున, వశిష్ఠ మహర్షి కోడలైనటువంటి అదృశ్యంతి ఒక రోజున ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు అచ్చం శక్తి మహర్షి లాగానే ఉన్నాడు. వశిష్ఠుడే స్వయంగా తన మనుమడికి తగిన సంస్కారాలు చేశాడు. ఆ పిల్లవాడు తల్లి గర్భంలోకి చేరటంతోనే మరణించాలనే కోరిక గల వశిష్ఠ మహర్షితో మళ్ళీ జీవించాలని అనే కోరికను పుట్టించాడు. ఆయనే పుట్టించింది. కాబట్టి అతడు పరాశరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. చిన్నప్పటి నుంచి పరాశరుడు వశిష్ఠుడినే తండ్రిగా భావించాడు. ఒకనాడు తల్లి ఎదురుగానే పరాశరుడు వశిష్ఠుణ్ణి తండ్రి అని పిలిచాడు. ఆ మాట విని అదృశ్యంతి బాధపడి పిల్లవాడితో ఇలా అంది, నాయనా పరాశర, ఈయన నీ తండ్రి కాదు, నీ తండ్రికి తండ్రి, అంటే నీకు తాత అవుతాడు.
నీ తండ్రిని అడవిలో ఒక రాక్షసుడు తినేశాడు అంది. ఆ మాట విని పసివాడి యొక్క మనస్సు ఎంతో బాధపడింది. సకల లోకాలను నాశనం చేయాలని భావించాడు. అతడి నిశ్చయం వశిష్ఠ మహర్షికి తెలిసిపోయింది. పరాశరుని వారించాడు. నాయనా, లోకాలను నాశనం చేయకూడదు, ఎప్పటికీ కూడా ఘోరాతి ఘోరమైన పాపం కలుగుతుంది. నీకు ఈ విషయం అర్థం కావటానికై నీకు కథ చెప్తాను, విను. పూర్వము కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భృగు వంశంలోని బ్రాహ్మణులకు యజమానిగా ఉండేవాడు. ఒకసారి భృగు వంశీయులు సోమయాగం చేశారు. ఆ సమయంలో కృతవీర్యుడు అందరికీ విస్తారంగా ధనధాన్యాదాలనిచ్చి సంతోషపరిచాడు. కాలం గడిచింది. కృతవీర్యుడు మరణించాడు. రాజకుమారులకు ఎందుకో ధనం అవసరమైంది. వారి వద్ద గల కోశాగారంలో ధనం లేదు. అప్పుడు వారు విచారించగా భృగు వంశీయుల వద్ద ధనం ఉన్నదని వారికి తెలిసింది. కుమారులు విప్రులు దగ్గరికి వెళ్ళి ధనం ఇమ్మని యాచించారు. అప్పుడు కొందరు ధనాన్ని భూమిలో దాచిపెట్టారు. మరికొందరు బ్రాహ్మణులకు దానం చేశారు. కొందరు రాకుమారులకు దానమిచ్చారు. రాకుమారులు ఆ ధనాన్ని పుచ్చుకొని తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే కొంతకాలం గడిచింది. ఒక రాజు మళ్ళీ వచ్చి ఒక బ్రాహ్మణుడింటిలో త్రవ్వాడు. పుష్కలంగా ధనం దొరికింది. ఈ విషయం తెలిసి రాజులందరూ వచ్చి చూశారు. ఈ భృగు వంశీయులు మనకు పూర్తిగా ధనం ఇవ్వకుండా మోసం చేశారు అనుకున్నారు. విపరీతంగా కోపించేశారు. బాణాలు విడిచి భార్గవులను చంపేశారు. అంటే వాపస్ ఇవ్వలేదు అని చెప్పేసి భూమిపై తిరుగుతూ భృగు వంశంలోని వారి గర్భంలోని శిశువులను కూడా చంపేశారు. భృగు వంశంలోని స్త్రీలందరూ తమ వంశమంతా కూడా నాశనమైపోతుందేమోనని భావించారంతా కూడా. హిమాలయ గుహలోకి చేరి దాక్కున్నారు. వారిలో ఒక స్త్రీ తేజస్సు గల తన గర్భాన్ని తన తొడలో దాచుకుంది. అంటే అందరిని చంపేస్తున్నారు కదా, వంశాన్ని కాపాడటం కోసం ఆమె అలా చేసింది. ఈ విషయాన్ని తెలిసిన ఒక బ్రాహ్మణ స్త్రీ ఒంటరిగా వెళ్ళి రాజులకు ఈ రహస్యాన్ని చెప్పింది. వారందరూ ఊరులో గర్భాన్ని దాచుకున్న స్త్రీని చంపాలని బయలుదేరి ఆమె వద్దకు వచ్చారు. ఆమె తేజస్సుతో వెలిగిపోతూ ఉండటాన్ని చూశారు. ఆమె గర్భాన్ని నాశనం చేయాలని మీదకొచ్చారు. ఇంతలో ఆమె ఊరువు చీల్చుకొని ఒక శిశువు తనంట తానుగా బయటకు వచ్చేశాడు. ఆ శిశువు బయటకు వస్తూనే మధ్యాహ్న కాలంలో సూర్యుడు మండిపోయినట్లుగా బగబగా మండిపోయాడు. అప్పుడు రాజులందరికీ కళ్ళు పోయాయి. అందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. దారి తెలియక తిరిగారు. దిక్కు తెలియక తిరిగారు. అందరూ శరణు వేడారు. ఆమెను ఇలా ప్రార్థించారు. అమ్మా, అనుగ్రహించు, మేము తప్పు చేశాం, క్షమించు, మాకు చూపు నీవు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మేము పాపాత్మలం, నీ కుమారుడితో పాటు మమ్మల్ని అనుగ్రహించు, దృష్టిని ప్రసాదించు అని వేడుకున్నారు. అని ముందు చెప్తున్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దృష్టిని కోల్పోయిన రాకుమారులందరూ కూడా మళ్ళీ చూపునిమ్మని ప్రార్థించగా ఆమె వారితో ఇలా అంది. నాయనలారా, మీ దృష్టిని నేను పోగొట్టలేదు, నాకు మీ మీద కోపం లేదు. ఇదంతా చేసింది ఈ పిల్లవాడే. ఇతడే మీ మీద కోపించాడు. మీరు చంపిన తన బంధువులను తలుచుకొని ఇతడే మీపై ఆగ్రహించాడు. ఈ మహాత్ముడే మీ చూపును పోగొట్టాడు, అనుమానమే లేదు. మీరు చేసిన ఘోరం అంతా ఇంత కాదు. గర్భంలోని శిశువులను కూడా మీరు వదిలిపెట్టకుండా చంపేశారు. మీ నుంచి గర్భాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను నా తొడలోనే నా గర్భాన్ని 100 సంవత్సరాలు దాచుకున్నాను. ఈ పిల్లవాడు తన భృగు వంశానికి మేలు చేయాలని కోరికతో ఉన్నాడు. ఇతడికి గర్భంలో ఉన్నప్పుడే వేదం వచ్చేసింది.
ఈ కష్టం నుంచి తను రక్షించలేదని పితృదేవతలపై ఇతడు కోపించాడు. మిమ్మల్ని నేను చంపాలనుకున్నాడు. ఇతడి దివ్య తేజస్సే మీ దృష్టిని పోగొట్టింది అని తెలుసుకోండి. ఈ ఔరవుడిని ప్రార్థించండి. శిరస్సు వంచి నమస్కరించి ఇతన్ని యాచించండి. తొడ ఔరవుడు అని దాని పేరు తొడకు. ఇతడు ప్రసన్నుడు కావాలి, ఇతడు తృప్తి పడాలి, అప్పుడే మీకు ఇతడు చూపును అనుగ్రహిస్తాడన్నది. రాకుమారులందరూ కూడా ఔరవుడిని ప్రార్థించారు. ఔరవుడు వారిని అనుగ్రహించాడు. తొడలు చీల్చుకొని పుట్టడంతో ఆయన ఔరుడనే పేరుతో లోకాల్లో ప్రసిద్ధికెక్కాడు. రాజులకు చూపు కూడా వచ్చింది. వారు ఔరుడికి అతడి తల్లికి కూడా నమస్కారం చేసి వెళుతూ, అయితే ఆ ఔరుడికి మాత్రం కోపం తగ్గలేదు. సర్వలోకాలను పరాభవం చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో మనస్సు లగ్నం చేసి పితృదేవతలకు ఆనందాన్ని కలిగించాలని ఘోరమైన తపస్సు చేశాడు ఔరుడు. ఆ ఔరుడి తపస్సుతో దేవతలు, అసురులు ఆ ఔరుడి యొక్క ఆ తపస్సుతో మానవులతో కూడిన సర్వలోకాలు తపించిపోయాయి. ఆయన తపస్సు అటువంటిది. అప్పుడు ఇంత ఉపద్రవాన్ని సృష్టిస్తున్నవాడు తమ వంశంలోని వాడే అని అతడి పితృదేవతలు గ్రహించారు. వెంటనే పితృలోకం నుండి వచ్చి అతడితో ఇలా అన్నారట, ఔర్వా, నీ తపప్రభావాన్ని చూశాం. ఇక నీ తపస్సును చాలించు, లోకాలను అనుగ్రహించయ్యా, క్రోధాన్ని నియంత్రించు. రాకుమారులను మమ్మల్ని హింసించినప్పుడు మేము అసమర్థులుగా ఉన్నామని అనుకోకు. వారు వంశాన్ని నాశనం చేస్తుంటే ఉపేక్షిస్తూ ఉన్నామని అనుకోకు. ఊరికే చూస్తూ కూర్చున్నామని కూడా అనుకోకు. మా ఆయస్సు తీరిపోయింది. అప్పుడు మేము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. దాంతో మా అంతటా మేమే అంగీకరించాం. అప్పుడే వారు మమ్మల్ని వధించారు. శత్రుత్వం కలగటం కోసమే మేము ఒక విప్రుడి ఇంటిలో ధనాన్ని కావలసిగా దాచిపెట్టాం. ఇలా చేస్తే రాకుమారులందరికీ మాపై కోపం వస్తుందని భావించాం. అలాగే వారికి మాపై కోపం వచ్చింది. మేము పోవాలని అనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని చంపాలనుకున్నాం. మాకు వయస్సు అయిపోయింది, ముసలివాళ్ళు అయిపోయాం. మా కోరిక అప్పటికి తీరిపోయింది. ఔర్వా, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్న మాకు ధనంతో మాకేం పని ఉంది? సాక్షాత్ మాకు కుబేరుడే ధనాన్ని తెచ్చి ఇచ్చాడు. అందుచేత ధనంతో ఇబ్బంది లేదు మాకు. అసలు రహస్యం చెబుతున్నాను విను. ఏ విధంగా అయినా కూడా మృత్యువు మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది తెలుసా, లొంగ తీసుకోలేకపోయింది. అందుచేత మేమే కలిసి ఆలోచించాం, ఈ ఉపాయాన్ని పాటించాం. ఆత్మహాచ పుమాంస్తాత నలోకాం లభతే శుభాన్. నలోకాం లభతే శుభాన్ తతోస్మాభిః సమీక్షైవం నాత్మనాత్మా నిపాతితః. నాయన, ఆత్మహత్య చేసుకున్నవాడు పుణ్యలోకాలను పోలేడు. కాబట్టే మేము బాగా ఆలోచించే ఈ పని చేశాం. మమ్మల్ని మేము చంపుకోలేదు. ఇది అసలు కారణం. దీనిని గ్రహించు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.